నమస్కారం, నేటి సిటీ న్యూస్కి స్వాగతం. నా పేరు వాజీం. ముందుగా హెడ్లైన్స్. వాడి వేడిగా జన్నారం మండల సర్వసభ్య సమావేశం. సమస్యలపై అధికారులను నిలదీసిన ప్రజాప్రతినిధులు. దండపల్లి మండలం కొర్విచెల్మ గ్రామంలో బయటపడిన శ్రీరాముని పురాతన విగ్రహం. రైతు వ్యవసాయ బావి తవ్వుతుండగా బయటపడ్డ విగ్రహం. తరలివచ్చి పూజలు చేసిన గ్రామస్తులు. మహిళా హత్య కేసును ఛేదించిన వికారాబాద్ పోలీసులు. నిందితుడి కోసం గాలించిన 3 ప్రత్యేక పోలీస్ బృందాలు. అనుమానంతో సహజీవనం చేస్తున్న వ్యక్తి మహిళపై పెట్రోల్ పోసి హత్య. జన్నారం ఎంపీపీ సరోజన రవీంద్రరావు అధ్యక్షతన మండల సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు హాజరయ్యారు. జన్నారం మండల కేంద్రంలో శుక్రవారం రోజున మండల ఎంపీపీ సరోజ రవీంద్రరావు అధ్యక్షతన సర్వసభ్య సమావేశానికి ముఖ్య అతిథిగా ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పాల్గొన్నారు. పలు శాఖల అధికారులు అంశాలపై సమీక్ష సమావేశం నిర్వహించారు. మిషన్ భగీరథ ద్వారా పలు గ్రామాలలో నీటి సమస్యపై ప్రజాప్రతినిధులు అధికారులను ప్రశ్నించగా సమస్యలను పరిష్కరిస్తామని వారు అన్నారు. ఇరిగేషన్ భూములు అన్యక్రాంతమయ్యాయని సభ్యులు కోరగా ఇరిగేషన్ భూముల వివరాలు తమకు పంపించాలని ఎమ్మెల్యే అధికారులను ఆదేశించారు. మారుమూల గ్రామంలో బ్రిడ్జిల రోడ్డు సౌకర్యం కల్పించాలని వారు తెలిపారు. అధికారులు ప్రజాప్రతినిధులు ప్రజా శ్రేయస్సు కొరకు పనిచేయాలని వారు తెలిపారు. మరి ఎంపీడీ కార్యాలయంలో సర్వసభ్య సమావేశాన్ని ఏర్పాటు చేయడం అనేది జరిగింది. మరి గౌరవ ఎంపీడీ సభ్యులు కావచ్చు, అదేవిధంగా సర్పంచ్లు కావచ్చు, అదేవిధంగా అన్ని శాఖలకు సంబంధించిన అధికారులు కూడా దీనిలో పాల్గొనడం అనేది జరిగింది. మరి ఈ ప్రాంతానికి సంబంధించిన అన్ని అంశాల మీద సుదీర్ఘంగా చర్చించినాం. అదేవిధంగా అధికారులు కూడా నేను విజ్ఞప్తి చేయడం అనేది జరిగింది. ఎక్కడెక్కడైతే మనకు అవసరాలు ఉన్నాయో అక్కడక్కడ కూడా ప్రపోజల్ కూడా తయారు చేయాలని చెప్పిన. అదేవిధంగా ఈ ప్రాంతంలో టైగర్ జోన్ అనేది అతి పెద్ద ఇష్యూ ఉంది. చాలా గ్రామాల్లో అనేక రకాల అభివృద్ధి పరికరాలు ఆగుతున్నాయి. మరి ఆ విషయంలో కూడా త్వరలోనే డిఎఫ్ఓ గారితో కావచ్చు, కన్సర్న్ డిపార్ట్మెంట్ వాళ్ళందరికీ కూడా పిలిపించుకొని వాళ్ళందరికీ కూడా రివ్యూ మీటింగ్ ఏర్పాటు చేయడం అనేది జరుగుతుంది. ఎందుకంటే ఈ ప్రాంతంలో చాలా రకాలుగా అనేక సమస్యలు దీర్ఘకాలంగా ఉన్నాయి. అలాంటి వాటి మీద ప్రత్యేకమైన ఫోకస్ ఏర్పాటు చేయడం అనేది జరిగింది. కాబట్టి ఈ ప్రాంతాన్ని విద్య, వైద్య, వ్యవసాయ పరంగా డెవలప్మెంట్ చేయడంలో మరి గౌరవ ఎంపీటీ సభ్యులు కావచ్చు, సర్పంచ్లు కావచ్చు, అదేవిధంగా అధికారులు కావచ్చు, అందరి సమన్వయంతో మరి నివేదికలను కూడా తయారు చేయాలని నేను ఆదేశాలు జారీ చేయడం అనేది జరిగింది. కాబట్టి నేను అధికారులను కూడా కోరుకునేది ఒకటే, ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా నిస్వార్థంగా సేవ చేయాలని విజ్ఞప్తి చేయడం అనేది జరిగింది. ఎందుకంటే నేను ఎమ్మెల్యే అయిన తర్వాత ఈ ప్రాంతంలో ఏ సమస్యలునో దానికంటే ముందే నేను పసిగట్టగలిగిన. మరి ఎక్కడ కూడా అవినీతి జరగకుండా, ఎలాంటి డబ్బులకు లొంగకుండా అధికారులైనా సరే, ప్రజాప్రతినిధులైనా సరే మరి పనిచేయాలని చెప్పడం అనేది జరిగింది. కాబట్టి ఎవరు కూడా ప్రజల దగ్గర డబ్బులు తీసుకోకుండా, మరి ప్రజల్ని డబ్బులు తీసుకుంటూ ఇబ్బంది పెట్టుకుంటా ఎవరు కూడా చేయద్దని నేను చాలా క్లారిటీ చెప్తూ వస్తున్నా. కాబట్టి ఈ ప్రాంతంలో అన్ని రకాలుగా అభివృద్ధి చేయాలంటే అందరం కలిసి పనిచేస్తేనే బాగుంటుందని అందరినీ కోరుకోవడం జరిగింది. కాబట్టి ఈరోజు జరిగే సర్వసభ్య సమావేశం చాలా ప్రశాంతంగా జరిగింది. మరి అధికారులందరూ కూడా పార్టిసిపేట్ అయ్యారు. ఎంపీడీసీలు, సర్పంచ్లు అందరూ కూడా పార్టిసిపేట్ కావడం అనేది జరిగింది. వాళ్ళు ఏ ఇష్యూలు ఉన్నా తప్పకుండా. అయోధ్యలో శ్రీరాముని విగ్రహ ప్రాణ ప్రతిష్టను పురస్కరించుకుని మంచిర్యాల పట్టణంలో ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగర్, డీసీసీ అధ్యక్షురాలు సురేఖ ఆధ్వర్యంలో మహాయాగం నిర్వహిస్తున్నట్లు సీనియర్ కౌన్సిలర్ డాక్టర్ రావుల ఉప్పలయ్య తెలిపారు. అయోధ్యలో శ్రీరాముని విగ్రహ ప్రాణ ప్రతిష్టను పురస్కరించుకొని మంచిర్యాలలో ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగర్, జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ ఆధ్వర్యంలో మహాయాగం జరగనున్నట్లు సీనియర్ కౌన్సిలర్ డాక్టర్ రావుల ఉప్పలయ్య తెలిపారు. ఎమ్మెల్యే నివాస గృహంలో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. 20వ తేదీన శ్రీ విశ్వనాథ ఆలయం నుంచి శోభయాత్ర ప్రారంభం అవుతుందన్నారు. పురవీధుల గుండా సాగిన శోభయాత్ర యాగస్థలమైన జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల క్రీడా మైదానం వరకు చేరుకుంటుందని తెలిపారు. యాగంతో పాటు సీతారాముల కళ్యాణం అంగరంగ వైభవంగా జరుగుతుందన్నారు. 20, 21, 22వ తేదీ వరకు యాగ క్రతువు జరుగుతాయని భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై సీతారామ కృపకు పాత్రలు కాగాలని కోరారు. ఉత్తరాయణం స్టార్ట్ అయింది, సంక్రాంతి నుండి ఉత్తరాయణం స్టార్ట్ అయింది. అంటే ఉత్తరాయణం అంటే పుణ్యకాలము, మంచి రోజులు ఇప్పుడే ప్రారంభమైనవి. ఈ శుభ సందర్భంలో మరి అయోధ్యలో ఏదైతే రామాలయం నిర్మాణం పూర్తయి ప్రారంభోత్సవం చేస్తున్న సందర్భంలో మరి మన పెద్దలు మన నియోజకవర్గ శాసనసభ్యులు
ప్రేమసాగరరావు గారు అత్యంత భక్తిపరులు, అలాగే వారి సతీమణి కూడా భక్తిపరురాళ్ళు. మరి వాళ్ళు ఈ శుభ సందర్భంగా మంచిర్యాలలో కూడా ఈ రామాయణ మహాయాగంతో పాటు శ్రీరామ సీతారాముల వారి కళ్యాణ కార్యక్రమాన్ని కూడా పెద్ద ఎత్తున చేయటకు మరి మంచిర్యాల బాయ్స్ హై స్కూల్ గ్రౌండ్లో చేయడం నిర్ణయం తీసుకోవడం జరిగింది. మరి దానికి అందరూ ఆహ్వానితులే, చిన్నలు పెద్దలు, పురుషులు స్త్రీలు అనకుండా, వృద్ధులు అనకుండా ప్రతి ఒక్కరు ఈ యొక్క సదవకాశాన్ని వినియోగించుకొని శ్రీరాముల వారి ఏదైతే ఆశీస్సులు ఉంటాయో వాటిని పొందాల్సిందిగా ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తూ, రాబోయే రోజులు మన మంచిర్యాల నియోజకవర్గంలో ముఖ్యంగా రామరాజ్య స్థాపన మరి ప్రేమసాగరరావు గారు చేయబోతున్న శుభ సందర్భంలో ఇలాంటి కార్యక్రమం చేయడం మనందరికీ ఎంతో శ్రేయదాయకము, మనకు మంచి ఫలితాలను ఇస్తుందని, ప్రజలందరూ ఆయురారోగ్య ఐశ్వర్యాలతో ఉండాలని కోరుకుంటూ అందరికీ అభివందనములు. మంచిర్యాల పట్టణ ప్రాంత మరియు పరిసర ప్రాంత ప్రజలందరికీ కూడా పేరు పేరున నమస్కారం. ఏదైతే 22వ తారీఖు నాడు అయోధ్యలో శ్రీరాముని విగ్రహ ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం ఉందో అక్కడ గొప్పగా జరుగుతుంది. దాన్ని ఉద్దేశించి మన మంచిర్యాల ప్రాంత ప్రజలు కూడా సంతోషంగా ఉండాలనే ఉద్దేశంతో పెద్దలు గౌరవనీయులు మంచిర్యాల శాసనసభ్యులు శ్రీ కొక్కిరాల ప్రేమసాగరరావు గారు, శ్రీమతి సురేఖమ్మ గారు ఒక మంచి నిర్ణయం తీసుకొని ఈ ప్రాంత ప్రజలు కూడా సంతోషంగా ఉండాలనే ఉద్దేశంతో ఇక్కడ కూడా శ్రీరాముల వారి కళ్యాణం చేద్దామని నిర్ణయించుకొని శ్రీ సుదర్శన నరసింహ సహిత విశ్వశాంతి శ్రీ రామాయణ మహాయాగంను నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమము 3 రోజులు చాలా గొప్పగా నిర్వహించాలని వాళ్ళు తలపెట్టుకోవడం జరిగింది. ఏదైతే రేపు 20వ తారీఖు నాడు శోభాయాత్ర విశ్వనాథ ఆలయం నుంచి ఉదయం 9 గంటలకు ప్రారంభమవుతుంది. ఈరోజు 9 గంటలకు 20వ తారీఖు నాడు ప్రారంభమైన యాత్ర ప్రారంభమై బాయ్స్ హై స్కూల్ గ్రౌండ్లో ఈ కార్యక్రమం నిర్వహించబడుతుంది. గౌరవనీయులు మంచిర్యాల శాసనసభ్యులు దైవభక్తి ఎక్కువ, వారు వారి స్వగ్రామంలో ధర్మరావుపేటలో ప్రతి సంవత్సరం కూడా శ్రీరామనవమి ఉత్సవాలను చాలా గొప్పగా నిర్వహిస్తారు. అదేవిధంగా మంచిర్యాల నియోజకవర్గం ఎక్కడైనా కూడా ఎవరు వచ్చి మేము ఇక్కడ గుడి కడుతున్నామంటే తను తప్పకుండా ప్రతి ఒక్క ఆలయాన్ని కూడా సేవ చేసిన గొప్ప నాయకుడు ప్రేమసాగరరావు గారు. అదేవిధంగా ఈరోజు కూడా కని విరిగిన ఎరగని రీతిలో మంచిర్యాలలో ఎవరు కూడా నిర్వహించలేని విధంగా గొప్పగా శ్రీరాముల కళ్యాణం ఈ ఉత్సవం జరపాలని నిర్ణయించుకోవడం జరిగింది. దీని ద్వారా మంచిర్యాల ప్రజలు కూడా చాలా సంతోషంగా సుఖ సంతోషంగా ఉండాలని చెప్పి ఉద్దేశంతో ఇంత గొప్ప కార్యక్రమం చేయడం జరుగుతుంది. దయచేసి పార్టీలకు అతీతంగా, రాజకీయాలకు అతీతంగా, కులాలకు అతీతంగా, మతాలకు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా ప్రతి ఒక్కరిని కూడా పేరు పేరున కోరడం జరుగుతుంది. మంచిర్యాల జిల్లా దండపల్లి మండలం కొర్విచెల్మ గ్రామంలో ఓ రైతు వ్యవసాయ బావి తవ్వుతుండగా పురాతన రాములవారి విగ్రహం బయటపడింది. విషయం తెలుసుకున్న గ్రామస్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి విగ్రహానికి పూజలు చేశారు. మంచిర్యాల జిల్లా దండపల్లి మండలం కొర్విచెల్మ గ్రామంలో రైతు వ్యవసాయ బావి త్రవ్వుతుండగా బయటపడిన పురాతన రాములవారి విగ్రహంను పూజలు చేస్తూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం కొర్విచెల్మ గ్రామానికి చెందిన గోపతి తిరుపతి అనే రైతు తన వ్యవసాయ భూమిలో బావి తవ్వుతూ ఉండగా శ్రీరాముని విగ్రహం బయటపడిందని, దీంతో ఈ విషయం గ్రామంలోని ప్రజలకు తెలియటంతో వారు ఈ విగ్రహం బయటపడటం గ్రామానికి అదృష్టంగా భావించి పూజలు చేశారన్నారు. రాజంపేట గ్రామంలో గోపతి తిరుపతి అనే వ్యవసాయదారుడు వ్యవసాయ నిమిత్తం బావి తోడుకునేటప్పుడు అందులో రాముడు అనే విగ్రహం బయటపడింది. అది వారు పొక్లెన్తో తవ్వడం వల్ల నిన్న చూడలేకపోయారు. ఈరోజు పెద్ద ట్రాక్టర్ బట్టి లేవలింగ్ చేసేటప్పుడు అది బయటకు వచ్చి కనబడడం వల్ల ఏంటిది అని గమనించేసరికి రాముని విగ్రహం బయటపడ్డది. దానికి గ్రామ ప్రజలకు తెలియజేయగానే తండోపతండాలుగా వచ్చేసి రాముడికి పాలాభిషేకం, పసుపు కుంకుమ వేస్తూ పూజలు చేయడం జరిగింది. అది దొరకడం మా గ్రామానికి నిజంగా ఎంతో పూర్వజన్మ సుకృతమని కూడా మా గ్రామ ప్రజలందరూ భావిస్తున్నారు. అలాగే రామ మందిరంలో అయోధ్య విగ్రహం ప్రతిష్టాపన మహోత్సవం సందర్భంగా 22 నాడు ఉంది కాబట్టి ఈరోజు మా ఊర్లో 19వ తారీఖు దొరకడం చాలా సంతోషమైనటువంటి విషయం. దానికి మా గ్రామస్తులందరూ తండోపతండాలుగా వచ్చేసి పూజలు చేస్తూ చుట్టూ గ్రామాల ప్రజలు కూడా తెలుపుతూ చాలా ఆనంద వ్యక్తం చేస్తున్నారు. దానికి అందరూ మా ఊరి ప్రజలంతా సంతోషంగా ఉండాలని, ఆరోగ్యాలతోటి సిరి సంపదలతోటి ఉండాలని రాముని మేము ఎల్లవేళలా కోరుకుంటున్నాం. ఈ నెల 21న ఆదివారం నస్పూర్ కాలనీ సింగరేణి సేవా భవన్ ఆవరణలో తెలంగాణ కళాకారుడు స్వర్గీయ డప్పు సమ్మయ్య సంతాప సభను నిర్వహిస్తున్నట్లు సభ నిర్వాహకులు సీనియర్ కళాకారుడు రేకుండ చంద్రశేఖర్ తెలిపారు.
సిసిసి సిటీ న్యూస్ క్లబ్లో ఏర్పాటు చేసిన సమావేశంలో రేగుంట చంద్రశేఖర్ మాట్లాడుతూ స్వరమాధురి కళా నిలయం మంచిర్యాల జిల్లా కళాకారుల ఆధ్వర్యంలో సంతాప సభను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. కోటపల్లి మండలం కొల్లూరు గ్రామానికి చెందిన శ్రీరాముల సమ్మయ్య తెలంగాణ ఉద్యమంలో అనేక ధూమ్ధాం కార్యక్రమాలు పాల్గొని ప్రజలను చైతన్యపరిచారని తెలిపారు. ఇటీవల రోడ్డు ప్రమాదంలో ఆయన మరణించడం కళారంగానికి తీరని లోటని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఆయన కుటుంబానికి ఇంటి స్థలం కేటాయించి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం అవకాశం కల్పించాలని కోరారు. డప్పు సమ్మయ్యను స్మరించుకోవడానికి ఏర్పాటు చేసిన ఈ సంతాప సభకు ప్రొఫెసర్ ఖాసిం, ధూమ్ధాం వ్యవస్థాపకుడు అంతర్పుల నాగరాజు, సినీ గేయ రచయిత మిట్టపల్లి సురేందర్ తదితరులు హాజరవుతున్నారని, ఉమ్మడి జిల్లాలలోని కళాకారులు పెద్ద సంఖ్యలో హాజరు కావాలని ఆయన కోరారు. ఈ సమావేశంలో కళాకారులు మామిళ్ళ లక్ష్మణ్, రాకం సంతోష్, కొప్పర్తి సురేందర్, గడ్డం రమేష్, వెల్తురి పోషం, కొప్పర్తి రవీందర్, కొండపర్తి సది, గజెల్లి రాయలింగు తదితరులు పాల్గొన్నారు. ఈ నెల 21వ తేదీ ఆదివారం సాయంత్రం నస్పూర్లోని సింగరేణి సేవా భవన్ ఓపెన్ గ్రౌండ్లో తెలంగాణ ఉద్యమకారుడు డప్పు సమ్మయ్య సంతాప సభ నిర్వహించడం జరుగుతుంది. ఇది ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని కళాకారులమందరం కలిసి సాంస్కృతిక కళాకారులు ఎవరైతే ఉన్నారో స్వరమాధురి కళానిలయం, జిల్లా సాంస్కృతిక సమైక్య, అదేవిధంగా సింగరేణి కళాకారులు, కమ్యూనికేషన్ సెల్, జానపద కళాకారులు అందరూ కలిసి తెలంగాణ ఉద్యమంలో కీలకంగా తిరిగి జేఏసీలో కూడా కీలకంగా పనిచేసి కోటపల్లి మండలం కొల్లూరులో జన్మించిన డప్పు సమ్మయ్య, ఇంటి పేరు శ్రీరాముల సమ్మయ్య, ఆయన ఈ మధ్యనే ప్రమాదవశాత్తు మరణించడం జరిగింది. ఆయన కుటుంబాన్ని ఆదుకోవాలని చెప్పి, అదేవిధంగా కొత్తగా వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యమకారులకు 250 గజాల భూమినిస్తారని ఎలక్షన్ల సమయంలో వాగ్దానం చేయడం జరిగింది. దయచేసి ఈ ఉద్యమకారుని కుటుంబానికి 250 గజాల భూమినిచ్చి, అదేవిధంగా వాళ్ళ భార్యకు అవుట్సోర్సింగ్ ఉద్యోగాన్ని కల్పించి ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని చెప్పి కళాకారుల తరపున మేమందరం రిక్వెస్ట్ చేస్తున్నాం. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్ ఖాసిం గారు, అదేవిధంగా తెలంగాణ ధూమ్ధాం వ్యవస్థాపక అధ్యక్షులు అంతర్పుల నాగరాజు గారు, కవి రచయిత నంది అవార్డు గ్రహీత మిట్టపల్లి సురేందర్, అదేవిధంగా గాయకురాలు ఉద్యమ గాయకురాలు తేలు విజయ, గర్జన, దయా నర్సింగ్, సందీప్, అదేవిధంగా ఇంకా చాలామంది, రేలారే కుమార్, వీరితో పాటు ఉత్తర తెలంగాణలోని కళాకారులు అందరూ ఈ కార్యక్రమానికి హాజరవుతున్నారు. దయచేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసి ఈ ఉద్యమకారుని కుటుంబానికి అందరూ ఆర్థికంగా కూడా తోడ్పడాలని చెప్పి తెలియజేస్తూ, సమ్మయ్య అనే వ్యక్తి ఈ నస్పూర్ మున్సిపాలిటీ అయితేనేమి, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో అయితేనేమి, ఏ కార్యక్రమం జరిగినా, ఏ పోరాటం జరిగినా డప్పు పట్టుకొని ముందుండేటోడు. అదేవిధంగా తెలంగాణ ఉద్యమ సమయంలో నడుస్తున్న తెలంగాణ అనే పత్రికకు ఆయన అనేక వ్యాసాలు పంపిన సందర్భం ఉన్నది. ఇటు ఓపెన్ కాస్ట్ వ్యతిరేక ఉద్యమంలో కానీ గవర్నమెంట్ ద్వారా ప్రజల్లోకి తీసుకువెళ్తున్న కార్యక్రమాలు, ఆ రోజుల్లో జన విజ్ఞాన వేదిక ద్వారా అక్షర జ్ఞానం కార్యక్రమం, సారా వ్యతిరేక ఉద్యమం, ఎయిడ్స్పై అవగాహనతో ప్రజలను కల్పించడానికి, అదేవిధంగా చెట్లను నాటాలనే కార్యక్రమాలు కూడా చాలా కార్యక్రమాలు చేసి దాదాపు ఒక 10,000కు పైగా ప్రదర్శనలు ఇచ్చిన గొప్ప కళాకారుడు. ఒరిస్సా, ఛత్తీస్గఢ్, జార్ఖండ్ లాంటి రాష్ట్రాలకు కూడా యువజన ఉత్సవాల ద్వారా గెలిచి అంతర్పుల నాగరాజు గారి ఆధ్వర్యంలో వేరే రాష్ట్రాలకు వెళ్ళి ప్రదర్శనలు ఇచ్చిన డప్పు సమ్మయ్య కుటుంబాన్ని అందరం ఆదుకుందాం. ఈరోజు 21వ తేదీన జరిగే సంతాప సభను విజయవంతం చేద్దామని చెప్పి కళాకారులందరి తరపున మేము మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. హ్యుందాయ్ మోటార్ ఇండియా కొత్తగా తయారు చేసిన న్యూ క్రేటా కారును మంచిర్యాల ప్రకాష్ హ్యుందాయ్ షోరూంలో ఎండీ నల్ల దినేష్ రెడ్డి విడుదల చేశారు. హ్యుందాయ్ మోటార్ ఇండియా తాజాగా కొత్త క్రేటా కారుని విడుదల చేసింది. గురువారం నగరంలో గద్దెరాగడి వద్ద గల ప్రకాష్ హ్యుందాయ్ షోరూం నందు ఎండీ నల్ల దినేష్ రెడ్డి, మంచిర్యాల ఎస్బీఐ మేనేజర్ సత్యరాజ్ కుమార్, సంజీవ్ కుమార్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న 2024 హ్యుందాయ్ క్రేటా కారును విడుదల చేశారు. ఎండీ మాట్లాడుతూ, ఎందరో కస్టమర్ల మన్ననలు పొందిన క్రేటా కారును సరికొత్త అత్యాధునిక టెక్నాలజీని రూపొందిస్తూ కస్టమర్ల అభిరుచులకు తగ్గట్టుగా ఈ నూతన క్రేటా కారుని తీసుకురావటం ఆనందంగా ఉందని తెలియజేశారు.
లక్షడిపేట మున్సిపాలిటీ పరిధిలోని ఇటిక్యాల గ్రామంలో అయోధ్య శ్రీరాముడి అక్షింతలను ఇంటింటికి పంపించేశారు. మంచిర్యాల జిల్లా లక్షడిపేట మున్సిపాలిటీ పరిధిలో ఇటిక్యాలలో అయోధ్య రామ జన్మభూమి ట్రస్ట్ ద్వారా తీసుకువచ్చిన శ్రీరామ స్పర్శ అక్షింతలను శుక్రవారం హనుమాన్ ఆలయంలో వేద పండితులు శ్రీధరాచార్యులు, రామానందాచార్యులు, అశోక్చార్యులు ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తి శ్రద్ధలతో శ్రీరామ నామం జపిస్తూ అయోధ్య రాముని ఆలయ చిత్రపటాలు, ఆహ్వాన కరపత్రాలు, అక్షింతలను కాలనీలో ఇంటింటికి చేరవేశారు. అక్షింతలు చేరవేసే తరుణంలో ప్రతి ఇంటి వద్ద మహిళలు నియమ నిష్టలు ఆచరిస్తూ మంగళహారతులతో ఎదుర్కొని శ్రీరామ అక్షింతలు స్వీకరించారు. భగవద్బంధువులకు తెలియజేయనది మరి ఈరోజు ఎంతో సుదినము. మనము గత ఎన్నో దశాబ్దాల కాలము 500 సంవత్సరాల క్రితం నుంచి మనం ఎదురు చూస్తున్నటువంటి సుదినము ఈరోజు ఆసన్నమైనది. స్వామివారి భవ్య దివ్య రామన నిర్మాణము అత్యంత వైభవపేతముగా ప్రతిష్టాపన కార్యక్రమం ప్రారంభమై ఉన్నది. 22వ తారీఖు నాడు అభిజిత్ లగ్న సుముహూర్తంలో చాలా ప్రస్తుతమైన సుముహూర్తంలో స్వామివారి బాలరామ విగ్రహ ప్రతిష్టాపన జరగబోతున్నది. మరి దాన్ని పురస్కరించుకొని ప్రతి ఊరు వాడలో కూడా స్వామివారి ప్రతిష్టా సందర్భంగా దీపకాంతులు వెలిగించి స్వామివారికి జయజయలు పలకాలి. అలాగే స్వామివారి గర్భాలయంలో విజయ అక్షంతలుగా మనకు అక్షంతలను పూజించి ప్రతి గ్రామానికి కూడా పంపడం జరిగింది. ఆ యొక్క అక్షతలు ఈరోజు మన గ్రామంలో స్వామివారి దాసుడైన శ్రీ భక్తాంజనేయ స్వామి దేవాలయంలో స్వామివారిని పూజించుకొని ఆ అక్షతలను కూడా మనము ఈరోజు మన గ్రామంలో వితరణ చేయడం జరుగుతుంది. మరి ఈ అక్షతలను విజయ అక్షంతలుగా భావించుకొని మన గృహంలో ప్రతి ఒక్కరూ మన శిరస్సు యందుగా మన గృహంలో మన పంటలలో పొలాలలో కూడా స్వామివారి అక్షంతలు చల్లుకొని స్వామివారి మనం పూజించే అక్షంతలు బియ్యంలో కూడా అక్షంతలు కలుపుకొని స్వామివారి ఆశీస్సులుగా భావించి ఆ స్వామివారికి ఆశీస్సులు అందరూ కూడా పొంది ప్రతి ఒక్కరు కూడా సర్వతోముఖాభివృద్ధిగా జరగాలని ఆ యొక్క స్వామివారి రామచంద్రమూర్తి ఆశీస్సులు అందరికీ కూడా కలిగి సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ జై శ్రీరామ్. పెద్దలు మన కౌన్సిలర్ గారు, నా చెల్లె నాగభూషణ గారు మరియు నా సురేష్ నాయక్ గారు ఈ కార్యక్రమానికి, మరియు మన పురోహితులు రామ్ గారు మరియు శ్రీధర్ గారు మరియు కట్టశేఖర్ గారు, అశోక్ గారు వీళ్ళందరూ వచ్చి మన హనుమాన్ మందిర్లో శ్రీరామ మందిర అక్షంతలను పూజ చేసి మనకు ఎంతో ఉపయోగకరంగా చేశారు. వాళ్ళందరికీ ధన్యవాదాలు. దాన్ని 22వ తారీఖు రాముని ప్రతిష్ట జరుగుతుంది కావున దానికి ప్రతి ఇంటికి ఒక జెండా మేము పంచుతున్నాం. ఇప్పుడు ఈరోజు ప్రతి ఇంటిపై ఎగరాలి, రెపరెపలాడాలి హనుమంతుడి జెండా. ఆ రోజు 5 దీపాలు పెట్టుకోవాలి ఇంటిలో, 2 గుడిలో మన పూజా మందిరం దగ్గర 2, ఇంటి ముంగట 2, ఒకటి తులసికోట దగ్గర ఒకటి పెట్టుకొని అందరూ బాగా ఉండాలని కోరుకుంటున్నాం. ఈరోజు ఎంతో సుదినం. ఎందుకంటే మన దేశంలో రాముడు ఎంత గొప్పవాడో మనందరికీ తెలుసు. అంతటి గొప్పవాడి విగ్రహాన్ని మరి 22వ తారీఖు నాడు ప్రతిష్ట చేయబోతున్న సందర్భంగా మరి ఈరోజు అక్కడ నుంచి వచ్చినటువంటి అక్షంతలను మనం ఈరోజు ఆంజనేయ గుడిలో పూజ చేసుకొని మరి అందరికీ ఇంటికి పంచే కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. అందులో బాగా వచ్చేసినటువంటి ఇక్కడ ఇది ఎంతో గొప్ప కార్యక్రమం. ఈ కార్యక్రమంలో పాల్గొని ఊరంతా మరి ఏదైతే ఇంతకుముందు అయ్యగారు రామ్ చెప్పినట్టుగా మరి తప్పకుండా అక్షంతలను అందరూ పెద్దవాళ్ళు చిన్నవాళ్ళ మీద ఆశీర్వదించడం, మరి అదేవిధంగా మరి మనకు పంట పొలాల్లో వేసుకొని మనకున్న సంపదను అభివృద్ధి చేసుకోవడానికి ఆ రాముని ఆశీర్వాదం తీసుకోవాలని ఏదైతే చెప్పాడో దాన్ని తప్పకుండా మనం పాటించాలి. ఏదైతే దీపాలు పెట్టుకొని ఆ రోజు 22వ తారీఖు నాడు మనం అంతా హిందువులం కాబట్టి ఆ పండుగను చేసుకోవాలి. పండుగ చేసుకున్న సందర్భంగా మరి ఇక్కడికి విచ్చేసిన మీ అందరి కార్యక్రమాలు సహకరించిన మిత్రులకు నన్ను పిలిచి ఆహ్వానించినందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు చెప్తూ మరి రాముని ఆశీర్వాదం మన రాష్ట్రం మీద, మన దేశం మీద, మన ఊరి మీద ఆ దేవుని ఆశీస్సులుండి అందరం అభివృద్ధి చెందాలని ఆ దేవుడు ఆశీర్వదించాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. 3 రోజుల క్రితం పులిమద్ది గ్రామ సమీపంలో జరిగిన మహిళా హత్య కేసును వికారాబాద్ పోలీసులు ఛేదించారు.
ఈ హత్య కేసును మిస్టరీని ఛేదించడానికి 3 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి నిందితుడి కోసం గాలించారు. నిందితుడు తలాని బాబును అరెస్టు చేసి రిమాండ్కు తరలిస్తున్నట్లు జిల్లా ఎస్పీ కోటిరెడ్డి తెలిపారు. మహిళను హత్య చేసి పెట్రోల్ పోసి తగలబెట్టిన నిందితుడిని అదుపులోకి తీసుకున్నామని వికారాబాద్ జిల్లా ఎస్పీ కోటిరెడ్డి తెలిపారు. చెవెళ్ల గ్రామానికి చెందిన అనసూయకి, దరూర్ మండలం రాజపూర్ గ్రామానికి చెందిన తలారి బాబుకి 3 సంవత్సరాలుగా అక్రమ సంబంధం ఉండేదని, గత 6 నెలల క్రితం అనసూయకి నిందితుడు బాబుకి మధ్య మృతురాలు అనసూయ ఇతరులతో అక్రమ సంబంధం పెట్టుకుందని అనుమానంతో గొడవ జరగడంతో అనసూయని మట్టు పెట్టాలని పథకం ప్రకారం వికారాబాద్ మండలం పులిమద్ది గ్రామంలో ఉన్న తెలిసిన వారి ఇంటికి వెళ్లామని చెప్పి మార్గ మధ్యలో అనసూయకి మద్యం తాగించి చీరతో గొంతు బిగించి చంపి మృతురాలని గుర్తుపట్టకుండా ఉండేందుకే పెట్రోల్ పోసి తగలబెట్టాడని ఎస్పీ తెలిపారు. నిందితుడు బాబు గతంలో 2016లో వికారాబాద్ పోలీస్ స్టేషన్లో ఓ హత్య కేసులో నిందితుడుగా ఉన్నాడని అన్నారు. 3 ప్రత్యేక బృందాలుగా ఏర్పడి కేసును ఛేదించిన పోలీసులను జిల్లా ఎస్పీ కోటిరెడ్డి అభినందించారు. ఈ అమ్మాయి యొక్క సెల్ ఫోన్ లొకేషన్ తీసుకుంటే మనకి ఈ హౌస్పల్లి బాబే మనకి నేరస్తుడు అని చెప్పి తెలియజేసింది. ఇందులో అంటే వీళ్ళిద్దరి యొక్క కనెక్టివిటీ ఏంటంటే గత 3-4 సంవత్సరాల నుంచి ఇక్కడ మృతురాలైనటువంటి ఎర్రోలు అనసూయకి మ్యారేజ్ అయిన తర్వాత ఒక 5 సంవత్సరాలు అవుతుంది. అతని భర్త చనిపోయి పిల్లలు కూడా లేరు. చేవెళ్లలో ఉంటూ డైలీ కూలి పని చేసుకుంటూ ఉండేది. ఆ క్రమంలో ఈ హౌస్పల్లి బాబుది ఇక్కడ నేటివ్ ప్లేస్ మన దారూరు లిమిట్స్. ఇతను కూడా లేబర్ వర్క్లో పనిచేసుకుంటూ వీళ్ళిద్దరికి పరిచయం ఏర్పడటం, ఆ పరిచయం కొద్దిగా గత 4-5 సంవత్సరాల నుంచి నడుస్తున్నది. ఎప్పుడైతే ఆమె ఇతన్ని రిజెక్ట్ చేసిందో అప్పటి నుంచి ఇతను కూడా ఆమె మీద కసి పెంచుకోవడం జరిగింది. అతని దగ్గరికి రానిట్లేదు అన్న ఉద్దేశంతో. అయితే గతంలో కూడా ఇతను కొన్ని డబ్బులు ఇచ్చాడు, నేను మృతురాలకి డబ్బులు ఇచ్చినా నాకు డబ్బులు ఇవ్వట్లేదు, నన్ను దగ్గరికి రానిట్లేదు అని చెప్పేసి ఆమె మీద కొంచెం అనుమానం కూడా పెంచుకోవడం జరిగింది. ఈ క్రమంలో ఆమెను ఎట్లయినా సరే ఎలిమినేట్ చేయాలి అనే ఉద్దేశంతో నమ్మించి చేవెళ్ళ నుంచి ఇక్కడ దాకా తీసుకొచ్చి ఇక్కడ నుంచి వైన్ షాప్లో లిక్కర్ సేల్ చేయటం, అక్కడ పోయి లిక్కర్ కన్జ్యూమ్ చేయటము అవుట్స్కట్స్లో ఇవన్నీ జరిగిన తర్వాత వాళ్ళకి అక్కడ మాట పెరిగి ఆల్టర్కేషన్ జరిగి స్ట్రగుల్ జరిగి తర్వాత అమ్మాయిని కొట్టడం జరిగింది. మన స్మాదరింగ్ చేశారు. ఆ తర్వాత ఆమె చీరతోటే గట్టిగా గొంతు బిగించడం జరిగింది. దాంతో చనిపోయిందని తెలిసిన తర్వాత ఆ చీరతోటే అక్కడ చుట్టుపక్కల ఉన్న గడ్డిని సేకరించి అక్కడ గుర్తుపట్టకుండా శవాన్ని గుర్తుపడితే ఎమ్మటే ఐడెంటిఫై అయిందని చెప్పేసి గుర్తుపట్టకుండా ఉండాలని కాల్చివేయడం జరిగింది. అక్కడ కొన్ని ఆధారాలు కూడా నేరస్తులకు సంబంధించినటువంటి కొన్ని ఐటమ్స్ అవి కూడా దొరకడం జరిగింది. ఇవన్నీ కూడా క్లూస్ టీమ్స్, సీసీ ఫుటేజెస్, సెల్ ఫోన్ టెక్నాలజీ వీటన్నిటిని కూడా కలెక్ట్ చేసి ప్రాపర్గా ఎవిడెన్స్ బిల్డప్ చేసి నేరస్తుని నిన్న నైట్ అదుపులోకి తీసుకోవడం జరిగింది. తీసుకొని అతన్ని కూడా విచారించడం, అతను కూడా ఈ నేరాన్ని ఒప్పుకోవడం జరిగింది. ఈ నేరస్తుడికి ఈ ఒక్క నేరంతోనే కాకుండా గతంలో ఇక్కడ మనకి 2016లో ఇదే పోలీస్ స్టేషన్లో ఒక మర్డర్ కేసు వీళ్ళ కుటుంబ సభ్యులు వీళ్ళ బ్రదరు రామస్వామి అని చెప్పేసి అతను ఇన్వాల్వ్ అయ్యాడు. ఆ కేసులో ఇతను కూడా ఎబెటర్గా అంటే నేరాన్ని ప్రోత్సహించిన వాడిగా ఇతను నమోదైనాడు. కాబట్టి ఇప్పుడు ప్రస్తుతానికి మనకు తెలిసిన విషయాలు వికారాబాద్ పోలీస్ స్టేషన్లో గతంలో ఒక మర్డర్ కేసు, ఇప్పుడు ఈ కేసులో కూడా మనము 302, 201గా మనం ఆ రోజు కట్టడం జరిగింది. తర్వాత 379 కూడా అంటే మర్డర్ ఫర్ గెయిన్ అంటే ఈమె చంపడమే కాకుండా నేరాన్ని డైవర్ట్ చేయడానికి ఆమె యొక్క కాళ్ళ కడియాలు, చెవులకు సంబంధించినటువంటి దిద్దులు, బంగారపు వస్తువులు ఇక్కడ పెట్టడం జరిగింది. ఆ తర్వాత ఆమె యొక్క మొబైల్ ఫోన్ ఇవన్నీ కూడా తీసుకొని పోవడం జరిగింది. అంటే ఎవరో ఆమెని ఈ వస్తువుల కోసం, బంగారపు వస్తువుల కోసం, సిల్వర్ వస్తువుల కోసమే ఆమెను చంపిరని ఒక నెపం మోపి కేసును డైవర్ట్ చేయాలనే ఉద్దేశంతో అది కూడా చేయడం జరిగింది. కాబట్టి ఈ రెండింటిని మర్డర్ కేసుతో పాటు 379 కూడా యాడ్ చేస్తూ శవాన్ని గుర్తుపట్టకుండా చేసి ఆధారాలు లేకుండా చేసినందుకు 201 ఐపీసీ పెట్టి అతన్ని అదుపులోకి తీసుకోవడం జరిగింది. పిల్లలకి ఒక భయభ్రాంతులకు గురయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ఇట్లాంటి వాటి మీద పోలీసు, వికారాబాద్ జిల్లా పోలీసు చాలా అప్రమత్తంగా ఉంటుంది. ఈ అవుట్స్కట్స్లో అయితే ఎక్కడైతే ఐసోలేటెడ్ ప్లేసెస్ ఉన్నాయో అక్కడ కూడా పబ్లిక్ బహిరంగ ప్రదేశాల్లో లిక్కర్ సేవించకుండా టాస్క్ ఫోర్స్ కానీ, సీసీఎస్ కానీ, లోకల్ పోలీస్ కానీ, బ్లూ కోట్స్ కానీ, పెట్రోల్ కార్స్ కానీ
వీటన్నిటి కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. గతంలో కూడా ఎన్ఫోర్స్మెంట్ కేసులు చాలా చేసినాం. ఈ కేసు తర్వాత కూడా మాకు అర్థమైంది ఏంటంటే ఇంకా కూడా ఇట్లాంటి ఐసోలేటెడ్ ప్లేసెస్ని ఐడెంటిఫై చేసి ఎక్కడ కూడా బహిరంగ ప్రదేశాల్లో లిక్కర్ సేవించకుండా చూడాలి. మనకి అనంతగిరి హిల్స్ ఉండటము, ఇక్కడ ఒక టూరిస్ట్ ప్రదేశంగా ఈ ప్రాంతం డెవలప్ చెందుతుంది. ప్రతి శనివారం ఆదివారం కూడా ఎంతోమంది మనకి సిటీ నుంచి వస్తుంటారు కాబట్టి వాళ్ళ మీద కూడా నిఘా ఉంచడము, ఈ బహిరంగ ప్రదేశాల మీద వాచ్ పెట్టడము, ఇంకా సీసీ కెమెరాలు పెంచుకోవడము, ఇవన్నీ కూడా చేస్తామని చెప్పి తెలియజేస్తూ ఒక మంచి కేసుని ఇంత తొందరలో ఒక 48 అవర్స్లోనే డిటెక్ట్ చేసినందుకు నేను వికారాబాద్ టౌన్ పోలీస్ స్టేషన్ సిబ్బందిని, అదేవిధంగా ఈ కేసులో ఇన్వాల్వ్ అయినటువంటి టౌన్ సిఐ శ్రీనివాసు, మోహన్పేట సిఐ ఆంజనేయులు, వారితో పాటు చాలా టీమ్స్ ఇందులో ఇన్వాల్వ్ చేసినాం. దారూర్ ఎస్ఐ సంతోష్ని, నవపేట ఎస్ఐ భరత్ భూషణ్ని, అదేవిధంగా టాస్క్ ఫోర్స్ వాళ్ళని, ఐటీ కోర్ వాళ్ళని, ఇలా మన ఇక్కడ లోకల్ ఆఫీసర్స్ అనిత ఎస్ఐ, వీళ్ళందరూ కూడా ఇందులో ఇన్వాల్వ్ చేయడం జరిగింది. అదేవిధంగా ఈ కేసుని మానిటర్ చేసినటువంటి వికారాబాద్ డిఎస్పీ నరసింహులు, మన అడిషనల్ ఎస్పీ రవీందర్ రెడ్డి, వీళ్ళందరూ కూడా నేను ప్రత్యేకంగా అభినందిస్తూ ఇట్లాంటి కేసులు మనం చూస్తున్నాం. ఎందుకంటే ఈ కేసు ఇన్వెస్టిగేషన్ చేసినప్పుడు చూస్తే ఇంకా కొన్ని కేసులు మనం కోస్గి నుంచి, జైరాబాద్ నుంచి కూడా కొన్ని అన్ఐడెంటిఫైడ్ డెడ్ బాడీస్ని సేకరించడం జరిగింది. అంటే అక్కడక్కడ ఇట్లాంటివి జరుగుతున్నాయి. అంటే గుర్తుపట్టకుండా ఒక ప్రదేశంలో నేరం చేసి డెడ్ బాడీని తీసుకొచ్చి ఇంకో ప్రదేశంలో డంప్ చేయడము, ఇట్లాంటివి కూడా జరుగుతున్నాయి. మేము దర్పణ్ అనే ఒక యాప్ ఉంది, ప్రతి కేసును కూడా ఆ దర్పణ్ యాప్లో అప్లోడ్ చేసి అందరూ కూడా దాన్ని చూసుకునే విధంగా మెసేజ్లు పంపడము, ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకోవడము, దానికి సంబంధించినటువంటి వర్టికల్ వాళ్ళని ప్రాపర్గా మానిటర్ చేయమని చెప్తున్నాం. మన సిటీ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. వాడి వేడిగా జన్నారం మండల సర్వసభ్య సమావేశం, సమస్యలపై అధికారులను నిలదీసిన ప్రజాప్రతినిధులు. దండపల్లి మండలం కొర్విచెల్మ గ్రామంలో బయటపడిన శ్రీరాముని పురాతన విగ్రహం, రైతు వ్యవసాయ బావి తవ్వుతుండగా బయటపడ్డ విగ్రహం, తరలివచ్చి పూజలు చేసిన గ్రామస్తులు. మహిళా హత్య కేసును ఛేదించిన వికారాబాద్ పోలీసులు, నిందితుడి కోసం గాలించిన 3 ప్రత్యేక పోలీస్ బృందాలు, అనుమానంతో సహజీవనం చేస్తున్న వ్యక్తి మహిళపై పెట్రోల్ పోసి హత్య. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమైన సిటీ న్యూస్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.